అందరికీ రామ్ రామ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ సెక్యూరిటీ గార్డ్తో ఏం ఆర్గ్యుమెంట్ అయిందో చెప్తాను నేను. అయితే వెళ్ళగానే ఫస్ట్ డైరెక్ట్ ఎంట్రీ చేసుకోకుండా వెళ్ళిపో అన్నాడు. ఆయన నేను వెళ్ళిపోయాను లిఫ్ట్ దగ్గర పోగానే మళ్ళీ పిలిచాను, మళ్ళీ చెప్తాను అడిగిండు ₹7 అంటే. సరే మళ్ళీ వెళ్ళినా కొద్ది దూరం పోగానే మళ్ళీ పిలిచి ఎంట్రీ అన్నాడు. సరే అని మళ్ళీ ఎంట్రీ చేసేసిన. మళ్ళీ ఎంట్రీ చేసి వెళ్ళిపో అని మళ్ళీ అప్లోడ్ వచ్చినా కామన్నాడు. ఇప్పుడు అంత ఎండలో తిరిగి 4 సార్లు తిరగాలంటే ఎవరికైనా కోపం వస్తుంది. నేను ఏమన్నా అంకుల్ ఏంది అంకుల్ ఇట్లా కొత్త చేస్తారు 4 టైమ్స్ దింపారంటే అంకుల్ డైరెక్ట్ లేచి ఏంది రాని అన్నాడు. అయితే అంకుల్ మెల్ల మాట్లాడానంటే అప్పుడే ఆ కొండలైన అనే వ్యక్తి వచ్చి డైరెక్ట్ సెక్యూరిటీతో ఏం ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు అని అన్నాడు. అయితే నేను అప్పుడే వీడియో ఆన్ చేసి వీడియోలో ఏముంది దాని తర్వాత అంతుంది ఏం ఆర్గ్యుమెంట్ చేసినా అంటే అంతదానికి కోపం వచ్చింది. అతనికి ఏం ఆర్గ్యుమెంట్ చేసినా అంటే కోపం వచ్చింది. మళ్ళీ అప్పుడే వీడియోలో నేను ఆన్ చేసి అప్పుడు పెట్టేసిన మొత్తం ఏం ఆర్గ్యుమెంట్ చేసినా అన్నందుకు కూడా జుట్టు పట్టుకుండు. ఆడికి అయిపోయింది. అయితే అంత చెప్పిన పోలీసు వాళ్ళకి నేను పోలీసు వాళ్ళకి కాల్ చేసి సారీ చెప్పిండని అన్న. అయితే వీడియో డిలీట్ చేయమన్నారు. వీడియో డిలీట్ చేసినాక సారీ చెప్తాను. దాని తర్వాత కూడా సారీ చెప్పలేదు. పక్కన్న వ్యక్తులు ఏమంటే పెద్ద మనిషి ఎందుకు సారీ చెప్పాలంటే సరే చెప్పకనే వీడియో పోస్ట్ చేసిన నెక్స్ట్ డే ఆ వీడియో అంతా వైరల్ అయిపోయినాక వాళ్ళు మాకు పర్సనల్ గా సారీ చెప్తారు. పర్సనల్ గా సారీ ఏం అవసరం లేదు, అందరం కూడా చెప్పాలా, నాకు ఎట్లయితే తెచ్చిండో అట్లనే అందరం కూడా చెప్పాలంటే వాళ్ళేమో పర్సనల్ గా సారీ చెప్తామంటే అప్పటికే మా జెప్టో రైడర్స్ మొత్తం కోపం ఉండరు. ఎందుకు పర్సనల్ సారీ చెప్తే అందరం కూడా చెప్తామని మా జెప్టో బాయ్స్ అందరూ వెళ్ళినాం. మా జెప్టో రైడర్స్ మా బ్రదర్స్ అందరూ వెళ్ళి సొసైటీలోకి వెళ్ళి ఫస్ట్ మేము నిజం చేయడానికి రాలేదు, మేము సారీ డిమాండ్ చేయడం అంటే సరే మేము పిలిపించి సారీ చెప్తాం సొసైటీ వాళ్ళంటే సరే అని మేము బయటకు వచ్చేసినాం. చాలాసేపు బయట ఆగినాక మళ్ళీ లోపలికి వెళ్ళినాం. ఎంతసేపు పిలిపించడానికి సారీ చెప్తే వెళ్ళిపోతామని అంటే వాళ్ళు అట్లనే కొద్దిసేపు వెయిట్ చేపించి అప్పుడే పోలీస్ వాళ్ళు వచ్చారు. పోలీస్ వాళ్ళు వస్తే వాళ్ళు కాల్ చేసినట్టున్నారు పోలీస్ వాళ్ళ ప్రొటెక్షన్లో సారీ చెప్తా అన్నారు. సరే అందరం కూడా సారీ చెప్పాలంటే అందరం కూడా ఏం చెప్పాం సారీ అని అంటే సరే పోలీస్ వాళ్ళు అన్నారు మీకు సారీ కదా కావాల్సిందంటే చెప్పిస్తా అంటే ఒక 5 మెంబర్స్ ముందు చెప్పిస్తానంటే అట్లా ఏం అవసరం లేదు అందరం కూడా చెప్పారని నేనంటే పోలీస్ వాళ్ళు అన్నారు మీకు సారీ కదా కావాల్సిందంటే సరే అని చెప్పిండు సారీ. చాలాసేపు ఆర్గ్యుమెంట్ అయినాక ఇది వీడియో ఇక్కడితో సాల్ట్ అవుట్ అయిపోయింది. ఈ వీడియో ఎందుకు పెట్టినా దానికి కారణం కూడా చెప్తాం. వాయిస్తోని ఇంకెవరితో నాతో అయినట్టు ఇంకెవరితో కావద్దని ఈ వీడియో పెట్టినా. ప్లీజ్ టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్. ఎవరు బాయ్స్ కూడా మనుషులే. థ్యాంక్ యూ అందరికీ సపోర్ట్ చేసినందుకు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.